ఎంతో రుచిగా ఉండేటువంటి హాట్ పొంగల్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఇంకా దానికి కాంబినేషన్లో టమాటా కొత్తిమీర పచ్చడి చేయడం జరిగింది. దాన్ని కూడా షేర్ చేస్తున్నాను. చాలా సింపుల్ చేసుకోవడం, బట్ రుచి మాత్రం అమోఘంగా ఉంటుందండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను కుక్కర్లో జీడిపప్పులు, అల్లం చీలికలు, పచ్చిమిర్చి 2 చీలికలు, అదేవిధంగా జీలకర్ర, మిరియాలు, ఒక ఎండుమిర్చి ముక్క, కొంచెం కరివేపాకు వేసుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిలో చక్కగా వేపించుకుంటామండి. మంచిగా దోరగా వేగిన తర్వాత దీన్ని పక్కకి బౌల్లోకి తీసేసుకుంటాం అనమాట. తీసుకున్న తర్వాత అదే కుక్కర్లో 1 కప్పు రైస్, అదే విధంగా 1 కప్పు పెసరపప్పు అండి, సాయి పెసరపప్పు, ఈ రెండింటిని వాష్ చేసుకుని పెట్టుకుంటాము. అది యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసేసుకున్న తర్వాత దీంట్లో 1:3 రేషియోలో, అంటే 1 గ్లాసు రైస్ కి 3 గ్లాసులు వాటర్ అండి, 1 గ్లాసు పెసరపప్పుకి 3 గ్లాసుల వాటర్ అనమాట. 1:3 రేషియోలో మనము వాటర్ యాడ్ చేసేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని కుక్కర్ విజిల్ పెట్టేసుకుని కరెక్ట్ గా 4 విజిల్స్ వేపించుకుంటామండి. వచ్చేలోపు ఇక్కడ చట్నీ చేసేసుకుందాము. నేను ఇక్కడ 2 పెద్ద సైజ్ టమాటా